వెల్కమ్ టు గుడ్ న్యూస్ ఇండియా. ఏప్రిల్ 27న నిర్వహించే బీఆర్ఎస్ భారీ బహిరంగ సభను అడ్డుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారంటూ లోకల్ టాక్. సభని అడ్డుకోకపోయినా కనీసం ఆటంకాలైనా కలిగించాలని కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటికే సభ జరగనున్న వరంగల్లో పోలీస్ యాక్ట్ తీసుకొచ్చి సిల్వర్ జూబ్లీ సభను అడ్డుకోవాలని ప్రయత్నించారు. అది కుదరకపోవడంతో ఇప్పుడు మరో ఎత్తుగడ వేశారని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. బీఆర్ఎస్ పార్టీ స్థాపించి 25 సంవత్సరాలవుతున్న సందర్భంగా 10 లక్షల మందితో భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ భావించారు. దానికి వరంగల్లోని ఎల్కతుర్తి వేదిక కానుంది. రైతుల నుంచి మొత్తం 1200 ఎకరాలను ఈ సభ కోసం సేకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలు పూర్తయినా ప్రజలకు చేసింది సున్నా అని సభ వేదికగా ప్రశ్నించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. ఇక సీఎం రేవంత్ పై ఆయన ఎలా రెచ్చిపోతారో అనేది అందరికీ తెలిసిందే. దీంతో కేసీఆర్ కు అడ్డుకట్ట వేయాలని, కుదిరితే ఆ సభనే అడ్డుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ అది కుదరలేదు. దాంతో సభకు ముందు బీఆర్ఎస్ కు షాక్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు సమాచారం. అందుకు తగిన వ్యూహ రచనలు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్ సభ జరిగే రోజే బీఆర్ఎస్ నుంచి 5 ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని రేవంత్ రెడ్డి స్కెచ్ వేసినట్లు కాంగ్రెస్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా జరిగితే ఎంతో ఉత్సాహంగా జరగబోయే బీఆర్ఎస్ సభ కాస్త కళ కోల్పోవచ్చు, క్యాడర్ నిరాశపడవచ్చు, కేసీఆర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టవచ్చు. ఇది కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్. ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలపై పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టులో విచారణ సాగుతోంది. ఈ నేపథ్యంలో మళ్లీ రేవంత్ ఫిరాయింపులు ప్రోత్సహిస్తారా అనేది సందేహాస్పదం. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉందట. వారికి ఎక్కడా ప్రాధాన్యత ఇవ్వడం లేదు. మరి కాంగ్రెస్లోకి మళ్లీ ఎవరైనా ఎమ్మెల్యేలు జంప్ అవుతారా అనేది కూడా అనుమానమే. అయితే బీఆర్ఎస్ వర్గాలు మాత్రం ఈ వదంతులని కొట్టిపారేస్తున్నాయి. సభని అడ్డుకోలేమని తెలిసి కాంగ్రెస్ ఇలాంటి రూమర్స్ క్రియేట్ చేస్తోందని వారంటున్నారు. ఈ ఫిరాయింపుల గురించే మాట్లాడుకుని సభ గురించి పట్టించుకోకుండా ఉండేందుకే కాంగ్రెస్ వేస్తున్న ఎత్తుగడ అని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. మరి నిజానిజాలేంటో 27వ తేదీతో తేలబోతోంది. For more interesting updates, please subscribe Good News India.